రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నవాళ్లే కాదు. ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి వచ్చిన డ్యామ్ సెక్యూరిటీ టీమ్ కూడా ఆల్మోస్ట్ అక్కడ చాలా లోపాలను ఎత్తి చూపిన పరిస్థితి. నేనేమంటున్నా నష్టం జరిగింది కదా, జరగలేదని నేను అనట్లేదు. నష్టం జరిగిందంటే కారణాలు ఉంటాయి కదా. ఓకే. అయితే వాళ్ళు కూడా వాటిని ట్రేస్ అవుట్ చేసేసి అయితే ఈ సంస్థలు ఏవి కూడా స్వతంత్రంగా లేవు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు రైట్ ఫ్రమ్ ఎలక్షన్ నేను న్యాయవాదిని కాబట్టి ఇదివరకే ఒకసారి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులో కపిల్ సిబాల్ని పెట్టుకొని బయటపడ్డా. కాబట్టి సుప్రీంకోర్టు గురించి నేను మాట్లాడా. బట్ ఇంప్లాయిడ్ ఈ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మీరు ఏ సంస్థ పేరైనా చెప్పండి, వాళ్ళు ఒక బానిసల్లాగా పనిచేస్తున్నారు, ఒక ఏజెంట్గా పనిచేస్తున్నారు తప్ప ఏ సంస్థకు కూడా చీమునెత్తురు లేదు, స్వతంత్రం లేదు, వెన్నెముక లేదు. డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిందంటున్నారు. ఇంక్లూడింగ్ ఎందుకంటే ఆ రిపోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయింది. రిపోర్టే కాదు, తెల్లారి ఇచ్చింది కూడా ఇన్ఫ్లుయెన్సే. కిషన్ రెడ్డి గారు ఏం రాసిందో వాళ్ళు అదే పంపించింది. పేరా టు పేరా, లైన్ బై లైన్. కిషన్ రెడ్డి గారు లేఖ రాశారు 22వ తేదీన. 24వ తేదీన వాళ్ళు పంపింది కూడా అదే, ఎగ్జాక్ట్లీ అదే. తర్వాత 29, 31వ తారీఖు వాళ్ళు ఇచ్చిన నివేదిక కూడా అదే. అయితే ఒకటి నేను అడుగుతాను, అది దాని పేరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. పార్లమెంట్లో దేశంలోని ఎంపీలందరూ దాన్ని సపోర్ట్ చేస్తేనే అది వచ్చింది, ఒక చట్టం రూపంలో వచ్చింది అది. మరి వాళ్ళ బాధ్యత ఏంది? అంటే ఇక్కడ ముఖ్యమంత్రి కోరితే తప్ప వాళ్ళు రిపోర్ట్ ఇవ్వరా? అది నేషనల్ సంస్థ కదా. అసలు ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళెందుకు మేడిగడ్డను తనిఖీ చేయలేదు? దేశంలో ఉన్న డ్యామ్స్ అన్నిటి మీద వాళ్ళకు చట్టబద్ధమైన అధికారం ఉంది కదా. వాళ్ళని నిద్రపోయినలా? వాళ్ళ బాధ్యత లేదా? కేవలం కేసీఆర్ గారిదే బాధ్యత ఉంటుందా? డ్యామ్స్ అన్నీ కూడా ఆ రోజు చర్చలో పార్లమెంట్లో ఈ రాష్ట్రాలు పట్టించుకోవట్లేదు కాబట్టే మేము ఇది పెడుతున్నాము, మేమే పట్టించుకుంటామని చెప్పి పెద్ద మునగాళ్ళలాగా మాట్లాడారు కదా. మరి మీ తప్పేంది? మీరు ఎందుకు చూపెట్టలేదు? రేవంత్ రెడ్డి గారు లెటర్ రాస్తే తప్ప వచ్చి ఇక్కడ రిపోర్ట్ ఇయ్యరా? వాళ్ళ లోపం లేదా? పోనీ స్టేట్ డ్యామ్ సేఫ్టీ వింగ్ ఒకటి ఏర్పాటు చేశారు, దానికి మీరు ఇచ్చిన గైడెన్స్ ఏంది? మీ పరిధిలోనే ఉంటుంది కదా స్టేట్ డ్యామ్ సేఫ్టీ. అంటే వాళ్ళు వచ్చేదాకా వీళ్ళు కదలరా? అంటే పూర్తి వైఫల్యం. ఇలా మెయిన్గా ఏంటంటే మేడిగడ్డ కుంగడం అనేది ఎలక్షన్ల ముందు జరగడం వల్ల ఇదంతా జరిగింది. ఈ దరిద్రపు రాజకీయం ఏంటంటే, నేను ఈ పార్టీ ఆ పార్టీ అన్న, మెడ మీద తలకాయ ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు ఉచ్చలో చేపలు పడతాడు. ఫిషింగ్ ఇన్ ద ట్రబుల్ వాటర్. వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, మళ్ళీ అధికారంలోకి రావడం కోసం, లేదా అవతల వాడిని దించడం కోసం ప్రతి ఇష్యూను రాజకీయమే చేస్తున్నారు. సో ఇట్లాంటి రాజకీయ పరిస్థితుల్లో అన్ని కోట్లు పెట్టిన ప్రాజెక్టులు తర్వాత ఉపయోగపడతాయంటారా? వాటి భవిష్యత్తు ఏంటి అసలు? నేను ఒకటి చెప్పనా, తెలంగాణకి ఇప్పటికైనా ఎప్పటికైనా జీవధార, ప్రాణధార, ఆ ప్రాణహిత జల్లాలే ఆ మేడిగడ్డే. మేడిగడ్డను వదులుకున్న నాడు తెలంగాణ మళ్ళీ అధోగతి పాలవుతుంది. గతంలో ఉన్న ఆత్మహత్యలు ఆల్రెడీ మొదలైనాయి. ఇప్పుడు ప్రతిరోజు పేపర్లో ఆత్మహత్యలు కనబడుతూ ఉన్నాయి. ఈ 9 ఏళ్లలో ఎందుకు తగ్గినాయి? ఇప్పుడు ఎందుకు మళ్ళీ పెరుగుతున్నాయి? ఒక్క పంట లేకపోతేనే మళ్ళీ అప్పులు, ఆత్మహత్యలు మొదలైనాయి. తాజాగా మళ్ళీ తుమ్మిడిహట్టి ప్రతిపాదన తెర మీదకి వస్తుంది. మీరు ఎట్లా చూస్తారు దానికి సంబంధించి? అది ఏబిసిడీలు తెలియని వాళ్ళు తీసుకొస్తున్నారు. రియలీ ఇరిగేషన్ మీద ఏబిసిడీలు తెలియని వాళ్ళు తుమ్మిడిహట్టి ప్రతిపాదన తీసుకొస్తున్నారు. తుమ్మిడిహట్టి కావాలని బలంగా కోరుకున్నది కేసీఆర్ గారే. ఆ రోజు ఎన్నికల ప్రణాళిక రాసినాడు, తుమ్మిడిహట్టి బ్యారేజ్కు జాతీయ గుర్తింపు తీసుకొచ్చి దాని నుంచి ఫండ్స్ తీసుకొచ్చి కంప్లీట్ చేస్తానోడే కాదు, ఒక 2 సంవత్సరాల పాటు, 1.5 సంవత్సరాల పాటు ఆ ప్రాజెక్ట్ కట్టడానికి ఆయన మొదటి బర్త్డే కూడా తెలంగాణ ప్రజల మధ్య చేసుకోలేదు ముఖ్యమంత్రి అయినాక. ఆయనతో పాటుగా బాగా కష్టపడ్డది విద్యాసాగరరావు గారు, బీజేపీ. తుమ్మిడిహట్టి కావాలని చెప్పి కష్టపడ్డది. మరి ఇప్పుడు వద్దనుకున్నారు? వద్దనుకోలే, అది సాధ్యం కాదని వదిలేశారు. ఇప్పటికి కూడా సాధ్యం కాదు, అది ఎప్పటికీ సాధ్యం కాదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళు తుమ్మిడిహట్టికి ఒప్పుకోలేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.